తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకరా లేకపోతే ముగ్గురా? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. We have enough references about God the Father. మరి తండ్రి అయిన దేవుని గురించి మనకి అనేక వాక్యములు కలవు. God the Son, we have so many references in the Bible and scriptures. కుమారుడైన దేవుని గురించి కూడా అనేక వచనములు కలవు. God the Holy Spirit, we have so many scriptures in the Bible. పరిశుద్ధాత్ముడైన దేవుని గురించి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి అనేకమైన వచనాలు కలవు. We cannot avoid this because the scripture says that there is a God the Father, God the Son, God the Holy Spirit. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నారని పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి వాటిని మనము let's put our understanding one side and go to the scriptures. Let's obey the scriptures. మన ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుని లేఖనాలు ఏమి చెప్తున్నాయో దానికి లోబడదాం. I and my Father are one. Jesus said, I and my Father are one. యేసు చెప్తున్నాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. Philip asked Jesus Christ, show me Father. Where is the Father? I want to see Father. మరి తండ్రి ఎక్కడ ఉన్నాడు నాకు చూపించు అని ఫిలిప్పు ప్రభువైన యేసుక్రీస్తుని అడిగాడు. Like us, he asked Jesus. Philip said to him, Lord, show us the Father, and it is sufficient for us. Jesus said to him, have I been with you so long, and yet you have not known me, Philip? He who has seen me has seen the Father. So how can you say, show us the Father? John chapter 14 verse 8 and 9. యోహాను 14:8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? How many of you know sun? మనందరికీ సూర్యుడు తెలుసు కదా. In sun what are there? సన్లో ఏమేమి ఉన్నాయి, సూర్యుల్లో ఏమేమి ఉన్నాయి? ఒకటి ఆకారం. ఆలోచన చేయండి, ఆకారం అనేది ఉంది. ఆకారం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకారాన్ని మనం చూస్తున్నాం. ఆకారం, ఈ ఆకారం ఎప్పటికీ కిందకి రాదు, అక్కడే ఉండాలి. ఎక్కడ? పైనే ఉండాలి. కిందకి దిగి వస్తే మాడి మస్ అయిపోతాం. ఆ సూర్య వెలుగులో మనం ఎవరు తట్టుకోలేము. సూర్యుని ఆకారం ఎక్కడ ఉండాలి చెప్పండి? అంతరిక్షంలో అక్కడే ఉండాలి, అది రాకూడదు కిందకి. అవునా కదా? అవునన్నవారు చేయొద్దండి. ఒకవేళ వస్తే ఏమవుతుందండి? తట్టుకోలేక ఏమైపోతాం? మాడి మస్ అయిపోతాం. అంటే ఆ గ్లోరియస్, ఆ వెలుగు, ఆ మంట, ఆ అగ్ని మానవ జాతి తట్టుకోలేదు. కాబట్టి ఆకారము అనేది, ఒకసారి చేయి తిప్పండిలా, ఆకారం అనేది ఎక్కడ ఉండాలి? పైనే ఉండాలి. ఒకసారి చెప్పండి గట్టిగా, ఆకారం పైనే ఉండాలి. పైనుండి ఏమాత్రం జరిగినా మనం ఎవరు తట్టుకోలేము, ఆ ప్రభావాన్ని తట్టుకోలేము. ఈ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. మరి సూర్యుడు యొక్క ఆకారం కిందకు రాదు, సూర్యునిలో నుండి ఒకటి బయలుదేరి వస్తుంది ఉదయకాలమే. ఏంటది? వెలుగు. లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫార్మ్ ఆఫ్ సన్, ద లైట్ ఈస్ కమింగ్ అవుట్. వెలుగు వస్తుంది బయటికి. తర్వాత వెలుగులో నిలిచుంటే వేడి కలుగుతుంది, ఇంట్లో ఉంటే కాదు. వెలుగులో ఎవరైతే నిలబడతారో, వెలుగులో నిలిచుండి వెలుగుతో సహవాసం చేస్తే ఒళ్ళంతా వేడెక్కిపోద్ది. అప్పుడు సూర్యునిలో ఏమేమి ఉన్నట్టు? సూర్యుని ఆకారం ఉంది, సూర్యునిలోని వెలుగు ఉంది, తర్వాత వేడి. మూడు కనిపిస్తున్నాయి. ఒకే సూర్యుడు. సూర్యుడువా? గట్టి చెప్పాలి. సూర్యుడు ఉదయించాడని చెప్తామా? మనము వెలుగు ఉదయించిందని చెప్తామా? సూర్యుడు ఉదయించాడు అంటే ఏకవచనం చెప్తున్నా. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుడు మనం ఏం చెప్తున్నామంటే, సూర్యుడు ఉదయించాడు. నిజానికి సూర్యుడు మన దగ్గరికి రాలా. సూర్యుడు నుండి ఏమొచ్చింది మన దగ్గరికి? వెలుగు వచ్చింది. వెలుగులో నిలబడితే ఏమొచ్చింది? వేడి. సో ఈ మూడింటిని మీరు ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఉదాహరణ ఎగ్జాంపుల్కి, తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యంలోనే ఉండాలి. ఆయన కిందకు వస్తే ఆయన మహిమను చూసి ఎవరు తట్టుకోలేము. మోషే అంటాడు, నీ మహిమను చూపించమంటే, నా మహిమను చూస్తే నువ్వు ఉండలేవు మోషే, నువ్వు మాడి మసి అయిపోతావు. అందుకే బండ సందులో కూర్చో, నా అరచేతులు నిన్ను దాచి నిన్ను దాటిపోతా అన్నాడు. అంత గొప్ప దైవజనుడైన మోషే దేవుని మహిమను చూడలేకపోయాడు. దేవుని సముఖంలో ఒక దూత వస్తేనే మనిషి తట్టుకోలేక పరిశుద్ధ భక్తులైన దానియేలు సాష్టాంగపడిపోయాడు చచ్చిన వాళ్ళ. ఒక్క దూత, జస్ట్ వన్ ఏంజల్ కేమ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్. బికాస్ ఆఫ్ వన్ ఏంజల్, అండ్ దిస్ ద హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ కుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ ద ఏంజల్. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే దూత. ద ఏంజల్ herself has so much glory, the human being is not able to tolerate.
దూతకి అంత మహిమ ఉంటే తండ్రి అయిన దేవునికి ఇంకెంత మహిమ ఉండాలి? ఆయన ముందు మనం నిలబడగలమా? నిలబడలేము. కాబట్టి ఆయన మానవులు రక్షించడానికి ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, మానవ జీవితాన్ని వెలిగించడానికి. అందుకని నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చున్నానని యోహాను సువార్త జాన్ చాప్టర్ 8:12, యోహాను 8:12, యోహాను 9:5, అలాగే యోహాను సువార్త 1:4-5-6 వచనాల్లో ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన వెలిగించడానికి వచ్చాడు. రైట్. ఆ వెలుగులోనికి ఎవరు వచ్చి నిలబడతారో వారికి ఏమొస్తుంది? ఒళ్ళంతా వేడి. సో సూర్యునిలో నుండి భూమి మీదకి ఏమొచ్చింది చెప్పాలి? వెలుగు వచ్చింది. వెలుగులో నిలిచిన వారికి వేడి. అలాగే తండ్రి అయిన దేవుడు కిందకు రాడు, ఆయన అక్కడే ఉండాలి. అక్కడి నుండి కుమారుని దేవుడిగా వెలుగై ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగైన యేసుక్రీస్తులో దేవుని వాక్యాలు నిలబడిన వారికి వేడి, పరిశుద్ధాత్మ యొక్క మంట దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ గుండెల్లో ఆ మంట కలిగించి ఈ ప్రార్థనలు చేయడానికి, బైబిల్ చదవడానికి మన లోపల ప్రేరేపణ కలిగిస్తున్నాడు. మీరు వెచ్చగానైనను మరి చల్లగా నేను లేరు అంటే పరిశుద్ధాత్మను కోల్పోయిన స్థితి లౌకిక సంఘ స్థితి. తండ్రైన దేవుడు భూమి మీదకి రాకుండా ఆయన వెలుగైన యేసుక్రీస్తు ప్రభు అని కుమారుడైన క్రీస్తుని మన ఎదుగు పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొక అర్థం తీసుకుందాం. ఎగ్ షెల్. మీ అందరికీ తెలుసు, ఏ సింగిల్ ఎగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ యోక్ అండ్ వైట్ అండ్ షెల్. పైన పెంకు. కోడిగుడ్డు మీద ఏమేమి ఉన్నాయి చెప్పండి? కోడిగుడ్డు పైన పెంకు ఉంటుంది. పెంకు లోపల తెల్లని సొన, దాని లోపల పసుపు పచ్చని సొన. దాన్ని ఏమంటారు మీరు? కోడిగుడ్డు. ఇంకేమంటారు చెప్పండి? కోడిగుడ్డు అని అంటావు, కానీ లోపల పసుపు సొన్న ఏమంటారు? ఎప్పుడు గుడ్లను తిన్నట్టు, గుడ్లను ఎప్పుడు చూడనట్టు అలా చూస్తారే నా వైపు. త్వరగా చెప్పండి. చందమామ అంటారట. ఓకే, చందమామ. మరి మీ మేనమామ నాకు తెలియదు, కానీ మొత్తానికి పైన గుడ్డు షెల్ అనేది ఒకటి ఉంటుంది. పెంకు లోపల తెల్లని సొన ఉంటుంది. తెల్లని సొన లోపల పచ్చ సొన కనిపిస్తుంది. ఈ ముగ్గురా ఒకరా? ఒకటే. గట్టి చెప్పాలండి. ఒకటి. పెంకు స్వభావం వేరు, ఎగ్ వైట్ యొక్క స్వభావం వేరు, లోపల ఉన్నటువంటి చందమామ వేరుగా ఉంది, పెంకు వేరుగా ఉంది. గుడ్లు అంటామా? గుడ్డు అంటామా? గుడ్లు ఏమేమి ఉన్నాయి? పెంకు, తెల్ల సొన, పచ్చ సొన. ఇందులో ఏ ఒక్కటి తీసేసినా అది గుడ్డు అవుతుందా? కాదు. లోపల తెల్లని సొనను అది తీసేద్దాం. ఆ బయట పడేసిన పెంకుని ఏమంటారు? పెంకు అంటారా లేకపోతే గుడ్డు అంటారా? పెంకు అంటారు. పెంకు అని పిలుస్తాం. అది 3 కలిస్తేనే గుడ్డు అయింది. మూడిట్లో ఏ ఒక్కటి వేరైనా అది గుడ్డు కాదు. గుడ్డు అంటేనే 3 కాదు మళ్ళీ గుడ్డు. 3 ఎలా అవుతుంది? కానీ 3 కనిపిస్తున్నాయి. 3 కలిస్తేనే గుడ్డు అయింది. కానీ గుడ్డులో 3 ఉన్నాయి. 3 ఉన్నప్పటికీ దాని పేరేంటి? గుడ్డువా గుడ్లువా? గుడ్డే. ప్రైజ్ ది లార్డ్. ఎగ్. సరే, ఇప్పుడు వాటర్లోకి వెళ్దాం. వాటర్ ఈజ్ స్టిల్ వాటర్, వెదర్ ఇట్స్ లిక్విడ్, ఫ్రోజన్ ఆర్ స్టీమ్, స్టిల్ ఇట్స్ ఎ వాటర్. మరి నీళ్లు అది రసంగా చూడండి, ఉన్నప్పుడు ఒక ద్రవ పదార్థం నీటిని తీసుకుందాం. 3 విధాలుగా ఉంది. నీరు ఐస్గా గడ్డ కట్టినా, గడ్డ రూపంలో ఉన్నా అది నీరే. స్టవ్ మీద పెట్టి వేడి చేసినప్పుడు ఆవిరి రూపంలో ఉన్నా అది నీరే. గ్లాసులో ఉన్నా నీరే. త్వరగా చెప్పాలి, నీరే. ఇప్పుడు ఐస్ గడ్డ ఒక దగ్గర చూపించాను, నీరు ద్రవ పదార్థం గ్లాసులో ఉంది, ఒక దగ్గర వేడి చేయబట్టి ఆవిరి అయింది. ఆవిరి, గడ్డగా ఉన్న ఐసు, గ్లాసులో నీరు 3 ఒకటేనా వేరువేరా? 3 ఒకటే. గట్టిగా చెప్పాలి. 3 ఒకటే. కానీ ఆవిరికి గ్లాసులో నీళ్ళకి తేడా ఉందా లేదా? ఉంది. ఆవిరిని మీరు తాగలేరు. ఆవిరి పడతారు కానీ తాగలేరు. ఆవిరిని మీ ఒళ్ళంతా కూడా మీ ఒంట్లోకి ముఖంలోకి రావచ్చు, అది దాన్ని అనుభవిస్తారు, కానీ దాన్ని మీరు తాగడం వేరు, దాని మీ చుట్టూ ఆవరించడం వేరు. గడ్డ, అది ఐస్ గడ్డగా ఉంది. సో ఈ 3 కలిపినా కూడా 3 కూడా నీళ్ళే. నీళ్ళు ఆ విధంగా మనకి ఒకసారి లిక్విడ్, ఫ్రోజన్, స్టీమ్ 3 కూడా ద్రవ పదార్థమే. ఇంకో మాటలు చెప్పాలంటే అది గట్టిగా ఉన్నా అది నీరే, ఐస్ గడ్డగా ఉన్న నీరే, ఆవిరైపోయినా నీరే, గ్లాసులో ఉన్నా కూడా నీరే. మనిషిని మనం చూద్దాం. మనిషిని ప్రభు మన స్వరూపం మందు చేస్తున్నాడు. మనుషులు ఏమేమి ఉన్నాయి? శరీరం, ఆత్మ, మనసు. ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద క్యాండిల్ ఆఫ్ గాడ్ హూ ప్లేస్డ్ ఇట్ ఇన్ ద బాడీ. సామెత 20:27 వచ్చి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది దాన్ని పెట్టిన వాడు యెహోవా.
ప్రసంగి 12:7 మట్టైనది మంటికి చేరగా మునుపటి వల్లే మన్నైనది మట్టికి చేరగా ఆత్మ తను అనుగ్రహించిన వాని ఎందుకు తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మ విషయమైన దీనిలైన వర్ధనిలు అన్నాడు. ఆత్మ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మనిషి అంటామా మనుషులు అంటామా? శరీరం వేరు, ఆత్మ వేరు, మనసు వేరు. బాడీ దాని ప్రవర్తన వేరే, స్పిరిట్ దాని ప్రవర్తన వేరే, సోల్ మైండ్ దాని ఆలోచనలు వేరే. సో మనసు ఆత్మ, శరీరము ఆత్మ మనసు ముగ్గురు అంటే ఆత్మ స్వభావం వేరు, ఆత్మ వేరుగా పనిచేస్తుంది. ఆత్మ గుణాలు వేరు, శరీర గుణాలు వేరు, మనసు యొక్క ఆలోచనలు వేరు. ఈ మూడు కలిపితే మనిషి. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక మనిషిని మనుషులు అని పిలుస్తామా మనిషి అని పిలుస్తామా? మనిషి అని పిలుస్తాం. గట్టిగా చెప్పాలి త్వరగా. మనిషి అని పిలుస్తాం. మనుషులు ఏమేమి ఉన్నాయి? శరీరము, ఆత్మ, మనస్సు. మూడు ఉన్నాయి కాబట్టి ముగ్గురా ఒకరా? ఒకరే. ఒకరే కానీ ముగ్గురు కదా? లేదు. ఆత్మ ఉందా? ఆత్మ. శరీరం ఉందా? ఉంది. మనసు ఉందా? ఉంది. ముగ్గురు కదా? కాదు. ఎంతమంది? ఒక్కరే కానీ ముగ్గురు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆత్మ లేకపోతే మనిషిని శవం అంటారు, కట్టె అంటారు, డెడ్ బాడీ అంటారు. సో ఆత్మ ఉన్నప్పుడే మనిషి. మనసు లేకపోతే మ్యాడ్ అని చెప్పి అంటారు. మైండ్ కూడా పనిచేయాలి. సో మూడు కలిస్తే మనిషి అయ్యాడు. మూడింటిని విభజిస్తే మనిషి కాడు. మూడు కలిసి పనిచేయాలి. కానీ శరీరం చేసే రీతి వేరు, శరీరం పని వేరు, మనసు పని వేరు, ఆత్మ పని వేరు. శరీరం పని వేరే, ఆత్మ పని వేరే, మనసు పని వేరే. కానీ మూడు కలిస్తే మనిషి. ఒక మనిషి అలా వెళ్తున్నప్పుడు దారిలో మనిషిని మనం ఏమని పిలుస్తాం? మనుషులు అంటామా, లేకపోతే శరీరము ఆత్మ మనసు అంటామా, మనిషి అంటామా? త్వరగా చెప్పండి. మనిషి అంటాం. ఇప్పుడు దేవుడిలో తండ్రిని దేవుడు ఆకారం పైనే ఉంది. పరలోకం అందున్న తండ్రిని దేవుడు. ఆయన కిందకి రాకూడదు. ఆయన ఎప్పుడు నిరంతరము ఆయన అక్కడే ఉండాలి. ఆయన వస్తే మానవ సృష్టి తట్టుకోలేదు. అంత మహిమోన్నతమైన స్థలంలో తేజోమయుడైనటువంటి దేవుడు. ఆయన తేజాన్ని, ఆయన వెలుగును చూసి మనం ఎవరూ తట్టుకోలేము. సో ఆయనలో నుండి వెలుగైన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభువు వారు. పరిశుద్ధాత్మగా ఆయన లోకమంతా సంచరిస్తున్నాడు. దేవుడు అన్నప్పుడు మనిషి మనసుకు అందరంతగా పనిచేసేవాడే దేవుడు. సో అటువంటి దేవుళ్ళు కాదు కానీ దేవుడే. ఇజ్రాయేలుని దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ఇద్దరు కాని వారు ఒకరే. కానీ ఒకరే కానీ తండ్రిని దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా పనిచేస్తున్నారు. మనిషిలో శరీరము, ఆత్మ, మనసు మూడు పనిచేస్తున్నాయి. మూడు పనిచేస్తేనే మనిషి. ముగ్గురు ఆత్మదేవుడు, యేసు ప్రభువారు, తండ్రిని దేవుడు పనిచేస్తేనే దేవుడు. కనుక ఈ ముగ్గురులో ఎవరు ఆబ్సెంట్ అవ్వరు. ఎవరు ముగ్గురు పనిచేస్తూనే ఉన్నారు. ముగ్గురు అనడానికి లేదు, ఒకరే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, గెటింగ్ ఇట్ రైట్. బైబిల్ సేస్ దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. Deuteronomy 6:4, Isaiah chapter 45:5, Isaiah chapter 46 verse 9, 1 Timothy chapter 2 verse 5, and 1 Corinthians chapter 8 verse 4. ద్వితీయోపదేశకాండం 6:4, యెషయా 45:5, యెషయా 46:9, 1 తిమోతి 2:5, 1 కొరింథీ 8:4లో బైబిల్ ఈ విధంగా చెప్తుంది, దేవుడు ఒక్కడే. The Trinity doctrine assumes that Father, Son and Holy Spirit are three equal persons in one divine being. మరి దైవత్వం ఒకే ఒక దేవునిలో మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు వ్యక్తులు వారు ఏకమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. In Trinity, one God and one only. మరి త్రిత్వత్వంలో ఒకడే దేవుడు, ఒకడే. But exists in three persons. కానీ మూడు వ్యక్తులుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. Equal and eternal. Third, equal and eternal. మూడవది ఆయన సమానుడుగా ఉన్నాడు, నిత్యుడుగా ఉన్నాడు. Fourth, worthy of equal praise and worship. మరి నాలుగో విషయము ఆయన సమాన స్తుతి ఆరాధనకు యోగ్యుడు. And the fifth one, when you see that, distinct yet acting in unity. ఆయన వేరుగా ఉండినప్పటికీ కూడా ఏకమై పనిచేస్తున్నాడు. And sixth one, constituting the one true God of the Bible. మరి ఈ మూడు వ్యక్తిత్వాలు కలిసి ఒక్క నిజమైన దేవుడు, బైబిల్లో ఒక్క నిజమైన దేవుడుగా మనకి కనబడుతున్నాడు. The false assumption of Trinity, మరి త్రిత్వత్వం గురించిన ఒక అబద్ధపు ఆలోచన ఏంటంటే 1 + 1 + 1 = 3. That's what they say. మరి వారు ఏమంటారంటే ఒకటి 3 సార్లు కూడినప్పుడు 3 వస్తుంది కదా అని చెప్పి అంటారు. They add unto each person the addition, like 1 + 1 + 1 is equal to 3. That's what they call this. It's a false assumption.
అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటిని 3 సార్లు కూడినప్పుడు మూడో సంఖ్య వస్తుంది కాబట్టి మరి త్రిత్వము అంటే 3 అని చెప్పి వాళ్ళు అంటారు. The false assumption of Trinity, they say 3, 3, 3. మరి త్రిత్వత్వం గురించి వారికి ఉన్న అబద్ధపు ఆలోచన ఏంటంటే 3, 3, 3 అంటారు. మన దేవుడు త్రిమూర్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలుని దేవుడు అద్వితీయ దేవుడు. యాక్చువల్ అసంప్షన్ ఆఫ్ ట్రినిటీ 1 into 1 into 1 is equal to 1. అసలైన త్రిత్వము ఏమిటి అంటే ఒకటిని గుణించినప్పుడు 3 సార్లు గుణించినప్పుడు ఒకటే వస్తుంది కాబట్టి మరి ఒక్కడే. 1 into 1 1 into 1 ఎంత చెప్పండి? into 1 ఒకటో ఎక్కం చెప్పండి. ఒక్కొక్కటి 3 ఒకట్లు 3 ఒక్కొక్కటి 1. So this is the right way of thinking. We need to think like that. That's the word of God. The word Trinity means 3 in 1. త్రిత్వము అనగా ముగ్గురిలో ఏకత్వము. The word Trinity does not appear in the Bible at all. మరి బైబిల్ గ్రంథంలో త్రిత్వము అనే పదాన్ని మనం చూడము. Nowhere it is appears the word Trinity, nowhere in the Holy Bible. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో త్రిత్వము అనే మాట ఎక్కడ కూడా మనం చూడం. But we can understand God works in 3 ways. కానీ దేవుడు 3 విధాలుగా పనిచేస్తాడని మనం అర్థం చేసుకుంటాం. God the Father, God the Son, God the Holy Spirit, they are there. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వారు అక్కడ ఉన్నారు. He is there. I must say he is there. God the Father, God the Son, God the Holy Spirit, he is there. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అక్కడ ఉన్నాడు. Praise the Lord. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించేద్దాం. తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎవరిని పెట్టుకోవాలి మనసులో? తండ్రి అయిన దేవుడినా, కుమారుడైన దేవుడినా, పరిశుద్ధాత్మ దేవుడినా? చూడండి, తండ్రి అయిన దేవుడు అబ్రహాం కాలంలో కానీ, ఇసాక్ కానీ, యాకోబు కానీ ఎవరితోనూ ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు. మరి యెహోవా దేవుడు మాట్లాడినట్టు ఉంది కదా. అక్కడ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారే. మానవులతో మాట్లాడిందంతా యేసు ప్రభువారే. పాత నిబంధనలు యేసు ప్రభు ఉన్నారా? ఉన్నారు. యేసు ప్రభువారు చెప్తారు యోహాను సువార్తలో, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు యూదులు, నీకు నిండా 50 సంవత్సరాలు లేవు, నీకు 33.5 సంవత్సరాలే, నిండా 50 సంవత్సరాలు లేని నీవు మా పితరుడైన అబ్రహాం కంటే ముందు ఉన్నావా అంటే ప్రభుడు అవును నేను ఉన్నాను అంటాడు. అంటే అబ్రహాంతో మాట్లాడింది యేసు ప్రభువేనా? అవును. తండ్రిని దేవుడు వస్తే మాడి మస్ అయిపోయి ఉండేవాడు. ఎవరు? అబ్రహాము, సారమ్మ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయన వస్తే ఎవరు తట్టుకోలేరు. ఆయన తేజోమయుడై ఉన్నాడు. అవునా? మరి యేసు ప్రభు వారు మాట్లాడారు. అవును. మరి తండ్రిని దేవుని కల్పనలోనే అన్ని ఆయన అవగాహనలోనే సమస్తం జరుగుతున్నాయి. సో మనుషులతో మాట్లాడింది. యాకోబు ఎవరితో పోరాడాడు? పోరాడింది తండ్రిని దేవునితో కాదు, తండ్రిని దేవునితో కాదు. మోషే అంటాడు, మోషే నీ మహిమను చూసి, నేను నా మహిమను చూస్తే నువ్వు చనిపోతావు, నువ్వు ఉండవు. అంత గ్లోరియస్ పర్సన్. తిమోతి పత్రికలు అంటాడు, ఎవరును ఎప్పుడు ఏ నరుడు చూడలేదంట. ఎవరిని? దేవుణ్ణి. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏ నరుడు చూడలేదన్నాడు. చూడండి, ఆ లాస్ట్ వచనాల్లో మీకు కనిపిస్తుంది. అప్పుడు తండ్రిని దేవుడు కాదా మాట్లాడింది? ఎవరు? అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరు? యేసు ప్రభువారే. నీకు ఇంకొన్ని 50 సంవత్సరములైన నువ్వు లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 58వ వచనం గట్టిగా చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు పుట్టింది 2000 సంవత్సరాల క్రితం కదండి. మీ యేసు ప్రభువారు జన్మించింది అంటుంటారు లోకస్తులు. తెలుసు తెలియక, మిడిమిడి జ్ఞానంతో, వాక్యం తెలియక, సరిగా చదవక. మీ యేసు ప్రభు 2000 ఇయర్సే కదండి. జీసస్ హిమ్సెల్ఫ్ చెప్పాడు. ఆయన చెప్పిన మాట, ఆయన నోటి నుండి చెప్పిన మాట. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అబ్రహాముతో మాట్లాడింది యేసు ప్రభువేనా? ఎస్. అయితే శరీరాకారంతో లేడు, కానీ ఆయన అక్కడ మనిషి ఆకారంతో వెళ్ళి మాట్లాడాడు. ఆయన ఆ సమయాల్లో యాకోబుతో పోరాడింది ఎవరు? యెహోవా దూత అని పిలువబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని బిడ్డలారు, కొన్ని చోట్ల యెహోవా దూతగా పిలువబడ్డారు, కొన్ని చోట్ల ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడారు. పాత నిబంధన గ్రంథంలో మోషేతో మాట్లాడింది ఈయనే, ముఖాముఖిగా మాట్లాడారు. మరి తండ్రిని దేవుని గురించి ఇంతవరకు ఎవరు చూడలేదు. పరలోకం వెళ్ళాక చూడడమే. చదవండి ఒకసారి, 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు
అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఏంటంటే మళ్ళా బాగా చదవండి. సమీపింపరాని తేజస్సులో. సమీపింపరాని తేజస్సులో అంటే ఎవరు కూడా సమీపించలేరు, ఆయనకి దగ్గరికే రాలేరు, ఆయన దగ్గరికి ఏ నరుడు కూడా వెళ్ళలేడు. సమీపింపరాని, అక్కడ మీరు మీనింగ్ చేసుకుని హైలైట్ చేసుకోండి. మొదటి 1 తిమోతి చాప్టర్ 6:16, మొదటి తిమోతి 6:16లో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్యము గల వాడై ఉన్నాడు. అమరత్యం గల వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు. మార్క్ చేసుకోండి. అబ్రహాం చూశాడు, యాకోబు మాట్లాడాడు, లేదు ఆ పాత నిబంధన భక్తులు మాట్లాడారు. నో, మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. మనుషులలో ఎవరు చూడలేదు, దేవదూతలు చూశారు, దేవదూతలు చూస్తున్నారు, దేవదూతలు చూసే విధంగా వాటిని కలుగజేశాడు. మరి మనం కూడా చూస్తాం. ఇప్పుడు మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మలోకంలోకి వెళ్ళినప్పుడు తండ్రిని దేవుడిని చూస్తాం. చూడాలని ఎంతమంది కోరికగా ఉంది. కాబట్టి అక్కడికి వచ్చేదాకా ఓపిక పట్టండి. అక్కడికి వెళ్ళాక చూద్దాం, సింహాసనం చూద్దాం, తండ్రిని దేవుడిని చూద్దాం. అప్పటి వరకు మనం ఆత్మీయ జీవితాన్ని జీవించాలి కదా. రైట్. ఇప్పుడు ఈ లేఖనాన్ని బట్టి మీరు చూస్తే పాత నిబంధన అంతటిలో భక్తులందరితో మాట్లాడింది ఎవరు? స్పష్టంగా చెప్పాలి, యేసు ప్రభువారే. అర్థమైందన్న వరకు సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ముగ్గురా ఒకరా? ఒకడే. గుడ్ల గుడ్డు. సూర్యుడా? సూర్యుడు. దేవుడా? దేవుడు. మనిషిలో ఆత్మ శరీరం మనసు వేరువేరా? మనిషి. ముగ్గురు కలిస్తేనే ఆత్మ శరీరం మనసు కలిస్తేనే మనిషి. తండ్రిని దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్ముడు కలిస్తేనే దేవుడు. త్రిమూర్తుల ఒకే దేవుడా? ఒకే దేవుడు. కానీ దీన్ని కాపీ తీసుకున్నటువంటి త్రిమూర్తులు అని చెప్పి రకరకాలుగా అనేక రిలీజన్లు రకరకాలు ఉన్నాయి. బట్ దేర్ ఇస్ వన్ గాడ్. చాలా మందికి ఇది పెద్ద కన్ఫ్యూజన్గా ఉందండి. ఇదే కన్ఫ్యూజన్ లేదు. నువ్వు తిరిగి జన్మిస్తే, నీ ఆత్మ దేవుడితో నడవడం ప్రారంభిస్తే, యూ విల్ అండర్స్టాండ్ యువర్ ఫాదర్స్ లవ్. ఆ ఆత్మ ఆనందంతో మీరు నడుచుకుంటూ వెళ్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు, దేవా నా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు ప్రభా నీకు స్తోత్రం. యేసు ప్రభువారు మీ మనసులో ప్రార్థించినా దేవుని ఎదుగుకి వెళ్తుంది మీ ప్రార్థన. పరిశుద్ధాత్మను మనసులో పెట్టుకుని ప్రార్థించినా ఆయన ఎదుగుకి వెళ్తుంది. తండ్రిని దేవుని కోసం ప్రార్థించిన. అందుకే యేసుక్రీస్తు నామములో మనం పలికినప్పుడు ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. పాత నిబంధనలు యెహోవా నామం, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు నామమున అనండి. యేసుక్రీస్తు నామమున. ఆమేన్. సేవియర్ క్రైస్ట్. సో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి ప్రే. మరి యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తాం. తండ్రి అయిన దేవుడు వాటిని అంగీకరిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.